నమస్తే సార్. నమస్తే మేడం. మేము పెద్ద గ్యాంగ్స్టర్లు, మర్డర్లు అవి చేస్తుంటాం. రే ఆ రవిగాడు తెల్లారితే సూర్యుని చూడకూడదని చెప్పాను, చేసావా? ఆడి కళ్ళకు గంతలు కట్టాను. వాడు ఎంత అడిచి గీకి పెట్టుకున్నా సరే సూర్యుడిని చూడలేడు. నువ్వు కూడా ఏడోసారి కట్టుకో, మేము చూడకుండా ఉంటాం. ఆ సుబ్బారావు గారు భూమి మీద లేకుండా చేయమని చెప్పాను, ఏం చేసావు? భూమి మీద లేకుండా చేయమన్నాడు కాబట్టి వాడిని మంచాన్ని కట్టేశా. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను అడగొద్దు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఒక్క సెటిల్మెంట్ అట్లా, అందుకే మన గ్యాంగ్ కు ఒక కత్తి లాంటి కుర్రాన్ని పిలిచాను. వాడు వస్తున్నాడు. ఈ సాంగ్ కోసం చుట్టూ తిరగాల? ఈ బొగడా క్యారెక్టర్ కోసం నువ్వు నా చుట్టూ తిరగలేదా? గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు లేచిపోతావు. స్కిట్ చేయాలనుకో తప్పు లేదు, కానీ టెలికాస్ట్ లో చూడాలనుకో ఎడిటింగ్ లో. చూడు, ఈ టీమ్ లో పని చేయాలంటే ఎప్పుడో చెవిడేం చేస్తాడో నీకు తెలుసుండాలి. ఎప్పుడు ఎవడొచ్చినా నిన్నైతే ఏం చేయడు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? నిన్న కాక మొన్నొచ్చి మన రేటా మీద పంచిలేస్తావరా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడ దిగింది? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఎవరినైనా కొడతాను. అయితే నీకు దండం తల్లే, ఇదిగో నీకు దండం తల్లే. ఫైట్ फिर मिलेंगे, बाद मिलेंगे. సరే మిలేంగే. ఎంతకి నా ఇలియానా ఎక్కడ? ఇంద్రజా గారి ఇల్లు అంతుంది, ఇది ఇలియానా? ఇది నీ చూపులు నా వీపుకి తగులుతున్నాయి. మరి పొట్ట పంజాగుట్ట దగ్గర, వీపు వికారాబాద్ దగ్గర ఉంటే చూపులేంటి మధ్య మధ్యలో మెట్రో ట్రైన్లు కూడా తగులుతాయి. సరే లిఫ్ట్ కి ఎక్కుదాం రా. సెంట్ బాగుంది. ఇది సెంట్ కాదు, శానిటైజర్. ఇంట్లో ఇంకో 4 లీటర్లు ఉంది. రాత్రి అయితే స్టాక్ లేదన్నా దాగేసావు, పోతావు. ఏం చేస్తుంటారు? నేను గాలికి తిరుగుతుంటాను. మరి తిరగలేదేంటి? బయటకు వెళ్ళాక సారీ అన్న పొరపాటున వేసినా నువ్వు తిరుగుతావు, మరి చూసుకో. ఎంతకీ బాక్స్ లో ఏముంది? ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఫ్యామిలీ మొత్తం తినేది నువ్వు ఒక్కదాని తినేస్తున్నావు కదా. అమ్మో, లిఫ్ట్ అయిపోయింది. ఒకవేళ నేను పోతే ప్రొడక్షన్ వాళ్ళకి 10 కేజీలు బియ్యం మిగులుతాయి. 10 కేజీలు బియ్యం మిగులుతాయి. అంత నుంచి ఇవ్వలే కానీ బయటికి పగల కొట్టావు కదే. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? మా ఇంటికి వచ్చి రోజు నాకు ఒకడు ఏడిపిస్తున్నాడు. ఎవడాడు? ఎవడాడు? నీకెందుకులే. సర్లే వాడు. ఈడేవాడు. అయినా నీకు నా మీద ఎందుకు అంత పిచ్చి? వాడు ఎవడో ఏడిపిస్తే నీకెందుకు? నిన్ను కూడా ఏడిపించిన లఫుట్ గాడు ఎవడో తెలుసుకుందామని నాకు. ఎవడెంతగాడు? వాడు పిలిపించు. ఎవర్రా కోహినీర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అందా చూడు ఎలా నడిచి వస్తుందో. ఎవర్రా సిరియాలోనే కరువు ఉంది అంది, చూడు ఎలా నడిచి వచ్చిందో. ఇక్కడ ఉంటే నీకు రక్షణగా లేదు, వెళ్ళిపోవరా? ఇదిగో వెళ్ళిపోనా? నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు. వాడు తెలిపోతే రక్షణ కాదు, వాళ్ళు చేసే పోరాటానికి శిక్షణ అవుతావు నువ్వు. ఏదో రోజు ఎన్కౌంటర్ లో పోతావు. జస్ట్ పని చేసినందుకు పోతే మీరు చాలా చేశారు. నీ ఎంత ఇప్పుడు కదరా, తర్వాత తెలుస్తా చూడు. మళ్ళీ వెళ్తున్నారంటగా? ఈసారి కాకినాడ అంట కదా. నువ్వు వాడే బుల్లెట్ లెక్క గవర్నమెంట్ కి చెప్పాలి. నేను ఎన్ని పంచులేసిన ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. చూస్తా నీ ఎంత. మళ్ళీ వెళ్తున్నారంటగా? పండు, నేను ఇంటికి వెళ్ళొస్తా. సరే. వీడి పని ఎలా కాదు. డాన్ మోహన్ ఇందుగా మొన్న బాయ్ ఎక్కడున్నాడు? ఏరా ఆ పండుగాడెవడు? నేను చాలా సార్లు పిలిచాను, వాడు రమ్మంటే రాలేదు. నేను కూడా చాలా సార్లు పిలిచా, రాలేదు. ఇది సర్లే గాని వాడెవడో పోలీసోడు మనం చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నాడంట. వాడిని లేపేయాలరా. వాడి బాబు ఎవడో పిలిపించండి. ఏరా బాబంటే నాజరు వస్తారనుకున్నాను. ఇరా రేజర్లు అమ్ముకునే వాడొచ్చాడండి. ఇందుకు నీకేం కావాలి? మొహమ్మద్ ఖాన్ ఐటమ్ సాంగ్. అది నాకు కావాలి, కానీ ఇక్కడ ఎవరు లేరుగా. నేను ఉన్నాను కదా. నేను అడిగింది మొహమ్మద్ ఖాన్ సాంగ్, ముంగీస్ సాంగ్ కాదు.
నువ్వెన్ని చేసినా నీ టైం స్టార్ట్ అయిందిరా. నా టైం ఇప్పుడే కాదు, వాచ్ కొన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇలాంటి ఉప్మా పంచులేసే లుచ్చాగాడు ఏదో ఒక రోజు వస్తాడు, జాగ్రత్త నానా అని 1కి 10 సార్లు చెప్పాడు రా. ఈ రోజు నువ్వు వచ్చావు. ఇంతకీ నీ కొడుకు ఏం చేస్తుంటాడో చెప్పు. ఇలా డైలాగులు మింగేసే వాళ్ళని ఏరుతుంటాడు రా. ఇంతకీ వాడి పేరేంటో చెప్పు. జబర్దస్త్ బ్యాచ్ నెంబర్ 2016 ట్రైన్డ్ ఇన్ అదర్ హ్యాపీ నన్ అదర్ దాన్ హైపర్ ఆది. ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే నిన్ను వేసేయాల్సింది. నానా అమ్మో, ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడంటే వీడిని కూడా వేయాలి. అదేంట్రా అప్పుడే వేసేసావు? నోరు లేప ముందలే ఏమన్నారు, పోనీలేని ఒక ఆనిచ్చా డైలాగు. సాయి వీడి సాయి అయితే మరి హైపరాది ఎవడ్రా? ఇవేనా ఇంకేమైనా చెప్పేది ఉందా? ఆ పోలీసోడు ఈ పండుగ రెండు ఒకటేనా? పోలీసు నేనేరా. ఆగరా, పోలీసులు అంటే అలవాట్లు పరిగెత్తా, నువ్వు కూడా పోలీసు వేసుకుంటా. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారా. నీలో స్పెషాలిటీ ఏంటి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ప్లీజ్ ఒక్కసారి కమిట్ అవ్వా, నా కోసం. అదే అందరినీ వేసేసా. మీరు ఎందుకు వచ్చారు? అందరిని వేసేసానన్నారు, నిన్ను వేసేయడానికి వచ్చాం. మీరెవరు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. పద. చిన్నగారా కొట్టేస్తారా ఏంటి? సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. తరుణ్ భాస్కర్ గారు ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకి వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయం చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు. అంతేగా? రాస్తారు గారు అదేంటండి, నేను నార్మల్ గా చూస్తుంటే మీరు నా వంక భయపడుతూ చూస్తున్నారు. అంటే ఆయన గెస్ట్ నువ్వు గోస్ట్, మరి భయపడాలి కదా. ఆయన మీతో మా మాటలేంటి? అను బుక్ తీసుకో. నాతో ఎవరికైతే అవసరం ఉందో వాడే తీసిస్తాడు. అరే బుక్ మీరే తీసుకోండి, స్కిట్ తర్వాత వచ్చే చెక్కు మీరే తీసుకోండి. నేను ఒక ట్రక్ కొనుక్కొని కరువు రైతులకు ఎరువులు వేసుకుంటూ కూర్చుంటా. మేము ఇస్తాంగా. బుక్ ఇచ్చాను. ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టున్నందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. సర్లే, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామా? హాయ్ అను. డోంట్ డిస్టర్బ్. ఎగ్జామ్స్ ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా. నాకే. సర్లే చదువుకుందామా? ఏంటో ఇదేం బాలేదు. అవును, అస్సలు బాగాలేదు. చూసావా ఎలా ఉంది దీని మొహం? శాంతి కాదు, వాంతి అని పెట్టుకోవాల్సింది. మాట మార్చకు. నువ్వు నా నడుముని చూసావు. వాట్? నా నడుముని చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. అరే లేదన్నారా? నువ్వు చూసింది నేను చూసానని చెప్తున్నానా? అంటే ఏదో యాక్సిడెంటల్ గా. యాక్సిడెంటల్ గా కాదు, ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఇలా చూసావు. అను, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నేనా రాంగ్ యాంగిల్ లో చూసేది? నువ్వు రాంగ్ యాంగిల్ లో నువ్వు చూస్తున్నావా? ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గణపతితో డాన్స్ చేస్తుంటే జడ్జిలు వద్దు అనసూయతో డాన్స్ చేయమంటే నువ్వేమన్నావు? నీకు ఇదేం పడుగుద్ది, ఆ జడ్జిలు చెప్పినట్టు చేస్తావా నువ్వు అని చెప్పి నన్ను తిట్లా. వేరే క్రూక్ వేరే బ్రోక్ అని. అదంతా కాదు. నువ్వు నా నడుముని చూసావా లేదా? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? లేదు. నేను చూడలేదు. ఇప్పుడు కదా? అదే మా శాంతి వస్తుంది, కొద్దిగా నాకు తోడండి రా. వచ్చింది. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? అస్థి పంజరాలు అవి చేసే ఎక్స్ట్రాలని ఒక కొత్త బుక్ అది. చదువుకుందామా? ఓహో. అమ్మో శాంతి, నేను కూడా చేయలేలా. నువ్వు చూసావు. వాడు చాలా చూశాడు. ఏం చూశాడో చెప్పు. నా బెత్తి నడుము చూసావు. నేను చూడలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పుగా చూసావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను తప్పు. నువ్వెంత నవ్వుతున్నావా? తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటే నవ్వు వచ్చింది. అసలు నడుము చూశాడు. ఇంకోసారి దాన్ని నడువు అన్నావంటే నడు రోడ్డు మీద మటర్ చేస్తా. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన
మంచాన పడ్డారే. సరే చదువుకుందామా? మీరు చూశారు. చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? ఏంట్రా అనసూయ గారు అటుపోయారు వీళ్ళు ఎటుపోయారు ఏంటి మన పరిస్థితి? వీళ్ళందరూ మన రాజు సరళ పెళ్ళి ఉంది కదా, అవును. అక్కడికి వస్తారు, మళ్ళీ మనం మన దారిలో తెచ్చుకోవచ్చు. అవునా? ఏర్రా మీ వాళ్ళు రాలేదు, మా వాళ్ళు రాలేదు? వచ్చారా వచ్చారు. మమ్మల్ని చూసినట్టు చూసావా వాళ్ళు అటు తిరిగారు? శాంతి అటు తిరిగింది, ఓకే. మోహి అటు తిరిగింది, అటు తిరిగిందా? ఇంతకీ ఒరే ఈడేడు అసలు పెళ్లి కొడుకు? ఏంటి నా పెళ్లికి ఈడు పాట వేసుకున్నాడు? మాదేదకేలే. సరేలేరా వాళ్ళు ఇద్దరు అవుతే ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుందో తెలియక తోడు పెళ్లి కూతురా? తోడు పెళ్లి కూతురు. అయితే తోడు పెళ్లి కొడుకు. అమ్మాయి చూసారా అంతరా గారు సీరియల్లో హీరోయిన్ లా లేదు? మా వాడిని చూసారా? అంటు రోగాలు సీరియల్ హీరోలా లేడు? వీళ్ళందరూ మనల్ని ఏడిపిస్తున్నారు కదా, వీళ్ళకి నేను ఒక చేస్తాను చూడండి. రెడీ చేసాం. తాగిచ్చామంటే బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బో ఇవాళ నా పెళ్ళి అండి బాబు. అబ్బో డ్రింక్ పెళ్లి తర్వాత అయ్యి బాబోయ్ ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ వచ్చేసింది. పంతులు గారు ఎక్కడా? వస్తున్నా. మనకు సమయం లేదండి, ఓన్లీ 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇది జారుతానంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనకు ముహూర్తం లేదు. త్వరగా కూర్చోండి. త్వరగా మనకు జీలకర్ర బెల్లం పెట్టేసండి. జీలకర్ర బెల్లమే కదండి, అవునండి. పెట్టేస్తానండి. వాడి కడుపులో మనకు కూడా వినపడుతుంది. పెద్దారారే. ఏమండి జీలకర్ర బెల్లం వద్దు కానీ డైరెక్ట్ తాళి కట్టేస్తానండి. ఏదో ఒకటి కట్టేసేయండి. ఏమండి పంతులు గారు అక్క 5 నిమిషాలు వచ్చేస్తానే. పెళ్ళికొడు గారు టైం లేదండి, 1 నిమిషం టైం ఉంది. లాస్ట్ 1 నిమిషమే టైం ఉంది. నేను గడేస్తానుండే. ఏంట్రా ఇది తాళి నువ్వు కట్టేసావేట్రా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంట్రా దగ్గరుండి చూసుకుంటాను ఇదిరా నువ్వు చూసుకుంటుంది. ఒకసారి నువ్వు డబ్బులు వేయడానికి లేదు అంటే మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేస్తే నువ్వేమన్నా థ్యాంక్ యూ చెప్పలా? ఒకసారి నువ్వు పని చేయడానికి కుదరదు అంటే పులిహారలో తాలింపు వేస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పలా? ఒరే పులిహారలో తాలింపు ఎవరన్నా వేస్తారా? తాలి మాత్రం ఒకసారి కట్టాలి. ఆడే దాంతో కాపురం చేయాలి. అయితే నేను కాపురం చేస్తా. మరి నేనేం చెయ్యాలి? ఆశీర్వదించాలరా అందరినేనా? ఒంగోడు మొత్తం అంతా ఒంగోడు